2021 సెప్టెంబర్ 15 ఈ డేట్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సెకీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కు ప్రపోజల్ వచ్చింది. అదాని గారిది రాజస్థాన్ లో కంపెనీ ఉంది, సోలార్ ఎనర్జీ పార్క్, రెన్యూబుల్ ఎనర్జీ పార్క్. అక్కడ నుంచి 25 years పాటు యూనిట్ కి 2.49 రూపీస్ తరపున మీరు కొనాలి అని చెప్పి, అండ్ విత్ ఇన్ 24 hours నెక్స్ట్ డే బిల్ పాస్ అయిపోయింది. దట్ వీఆర్ గోనా డూ ఇట్ అని. ఈ 24 hours లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి న్యూయార్క్ కోర్టులో చర్చ జరుగుతుంది. దీని మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను నేను, ఇన్ డెప్త్ అనాలిసిస్ కోసం. ఈ వీడియో తర్వాత ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. బట్ అమెరికన్ ఫోర్సెస్ ప్రైమ్ టార్గెట్ అదాని. అందులో 2 ఎలిమెంట్స్ కేసెస్ పెట్టాయి. మీకు సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తే, ఒక దాంట్లో ప్రాసిక్యూటర్స్ ఉంటే, ఇంకో దాంట్లో అమెరికా సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఉంది. ఈ ప్రాసిక్యూటర్స్ సబ్మిట్ చేసిన ఫైల్ లో జగన్ గారి పేరు ఎక్కడా లేదు. ఇన్ఫాక్ట్ ఆంధ్రాస్ హై ర్యాంకింగ్ గవర్నమెంట్ అఫీషియల్ ఉంది. మనకు అఫీషియల్స్ అంటే బ్యూరోక్రాట్స్ ఏమో, కానీ అమెరికాలో పాలిటిషియన్స్ కూడా అఫీషియల్స్ అని అంటారు. కాకపోతే ఈ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళకి చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని. అదాని గారు తమ్ముడు కొడుకున్నారు, సాగర్ అదాని అని. ఆయన ఫోన్ కాల్స్ లో నాకు మొత్తం డేటా ఉంది, ఆ డేటాని మేము బయట పెడతాం కేసు అయ్యే లోపల వాళ్ళు చెప్తున్నారు. దీని మీద మొన్న జగన్ గారు కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన కొన్ని పాయింట్స్ ముందు పెట్టారు. ఈ వీడియోలో ఆ పాయింట్స్ మీ ముందు పెడతా. ఇది చాలా ఇంట్రెస్టింగ్, ఎందుకంటే జనరల్ గా మనం చెస్ ఆడతాం కదా, లేదా గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసుంటాం కదా, అందులో ఎన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి, ఎంత మైండ్ గేమ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇవాళ సిచ్యువేషన్ లో విధి ఆడుతున్న చెస్ గేమ్ అనుకోండి, అలా ఉంది సిచ్యువేషన్. ఈ ఆటలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అమెరికన్ కోర్ట్స్ ఉన్నాయి, నరేంద్ర మోడీ గారు ఉన్నారు, అదాని గారు ఉన్నారు. అదాని గారే కీ సెంటర్ ప్లేయర్. ఈ చెస్ గేమ్ ని ఎవరెవరికి చెక్ మేట్ పెట్టారో ఈ పర్టికులర్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇది ఒక బర్నింగ్ టాపిక్, ఇటు ఆంధ్రాలో ఉండే వాళ్ళకి, అటు తెలంగాణలో ఉండే వాళ్ళకి. ఎందుకంటే ఇప్పటి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా చాలా డీల్స్ సైన్ అవుతున్నాయి అదానితో. కేటీఆర్ గారి మెయిన్ పాయింట్ అదే కదా. Rahul is sincere. Rahul Gandhi is sincere in what he says, what he demands. Why is he not asking his chief minister to cancel all the MOUs with Mr. Adani and his company? That's the question he needs to answer. And why is his government accepting 100 crores as donation when Rahul Gandhi himself in Maharashtra says कोई पैसे ऐसे नहीं दे देता? इसलिए हम पूछ रहे हैं राहुल जी से, तो 100 crore क्या ऐसे ही दे दिया? అక్కడేమో రాహుల్ గాంధీ గారు అదాని గారి మీద ఒక యాంటీ క్యాపిటలిస్టిక్ స్టాండ్ తీసుకొని ఉన్నారు. అదాని ఇస్ ఇండియాస్ ప్రైమ్ ఎనిమీ అన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. సెంట్రల్ ఆయన అలా మాట్లాడితే స్టేట్ లో మీరు ఆయనతో డాక్యుమెంట్లు అయి సైన్ చేస్తున్నారు ఏంటి అని ఆయన క్వశ్చన్. సో ఎవ్రీబడి షుడ్ లిసన్ టు దిస్. ఎందుకంటే నువ్వు కామన్ మ్యాన్ అయినా కరెంట్ బిల్ అని, ఎడ్యుకేషన్ కి, నువ్వు తిరిగే రోడ్డు మీద, నువ్వు ఎక్కే బస్సులో నువ్వు ఎంత డబ్బులు కడుతున్నావో, నీకు ఎన్ని సౌలభ్యాలు అందుతున్నాయో, వీటిలన్నిటికీ పాలిటిక్స్ సంబంధం ఉంది. రేపు నీ ఓటు హక్కు నువ్వు కరెక్ట్ గా వినియోగించుకోవాలంటే 2 సైడ్లు ఏం జరుగుతున్నాయో నువ్వు వినాలి. నా ప్రతి వీడియోలో అదే ఉంచడానికి ప్రయత్నిస్తావు. ఈ వీడియోలో జగన్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ పెడతా, ఇటు కూటమి గవర్నమెంట్ ఏముంటుందో, యాంటీ జగన్ గారు ఏం మాట్లాడుతున్నారో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా పెడతా. ఫైనల్ గా మీరే డిసైడ్ చేయండి వాట్ ఈస్ రైట్ అని. ఇలాంటి వీడియో ప్రతి రోజు నా సైడ్ నుంచి ఒకటి మీ దగ్గరకు వస్తుంది. మీరు చేయాల్సింది ఏం లేదు, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. నొక్కారుగా, వీడియోలోకి వెళ్దామా? లెట్స్ గో. ఈ ఎంటైర్ ఆడియల్ గురించి మీకు క్లియర్ అండర్స్టాండింగ్ రావాలంటే మీకు ఫండమెంటల్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇవాళ ఇష్యూ మొత్తం సెప్టెంబర్ 15 జరిగిన ఆ మీటింగ్ గురించి మనం మాట్లాడదాం. ఆ మీటింగ్ లో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో అఫ్ కోర్స్ మనకు తెలియదు, బట్ సెప్టెంబర్ 15 ఇస్ ఇంపార్టెంట్. ఎందుకంటే న్యూయార్క్ లో ఉండే సెక్యూరిటీ అండ్ కమిషన్ డాక్యుమెంట్ లో ఈ పర్టికులర్ డే గురించి రాస్తుంది. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చాలా సింపుల్ గా చెప్తా, జాగ్రత్తగా వినండి. వాళ్ళు ఏమంటున్నారు, సెకీ దగ్గర అదాని గ్రూప్ ఒక మంచి కాంట్రాక్ట్ పట్టింది. ఆ కాంట్రాక్ట్ కోసం చాలా డబ్బులు పెట్టుబడిగా పెట్టారు. ఆ పెట్టుబడికి తెచ్చుకున్న డబ్బులు ప్లస్ ఆ గ్రీన్ ప్లాంట్ షేర్స్ ని, ఇన్వెస్ట్మెంట్స్ ని, అందులో కొంత భాగం మా యూఎస్ సిటిజన్స్ నుంచి తెచ్చుకున్నారు, మా యూఎస్ బిజినెస్ మెన్. అందుకే మేము కేసు చేస్తున్నాం. ఇప్పుడు ఇంత డబ్బు పెట్టుబడిగా పెట్టారు కాబట్టి అన్ఫేర్ మీన్స్ యూస్ చేసి, రాంగ్ టాక్టిక్స్ యూస్ చేసి, గవర్నమెంట్ అఫీషియల్స్ కి బ్రైబ్స్ ఇచ్చి, అంటే అక్కడ అఫీషియల్స్ అంటే ఇక్కడ పొలిటీషియన్స్ అని, పొలిటీషియన్స్ కి బ్రైబ్స్ ఇచ్చి స్టేట్ వైజ్ గా ముఖ్యంగా పెద్ద మొత్తంలో పవర్ కాంట్రాక్ట్ సెకీ ద్వారా ఈ స్టేట్స్ కి వెళ్ళేలా వాళ్ళు ప్లాన్ చేశారు. దానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయని వాళ్ళు అంటున్నారు. ఆ ఎవిడెన్స్ ఇప్పుడు దాకా బయటకు అయితే పెట్టలేదు. ఇప్పుడు ఇక్కడ కొత్త స్క్రీన్ ప్లే ఎలా ఓపెన్ అవుతుందంటే, సెంట్రల్ గవర్నమెంట్ వరకు మనం వెళ్తే నరేంద్ర మోడీ గారు, అదాని గారు, వాళ్ళకు కొన్ని సత్సంబంధాలు ఉన్నాయి. దాన్ని మనం ఎవరైనా డినై చేయలేం. అండ్ మీరు కోర్ ఫిలాసఫీ పరంగా మాట్లాడితే మోడీ గారు ప్రో క్యాపిటలిజం ఉంటారు, రాహుల్ గాంధీ గారు కొంచెం యాంటీ క్యాపిటలిస్టిక్ ఫర్వర్ ఉంటుంది. సో ఈ థాట్ ప్రాసెస్ మైండ్ లో పెట్టుకుని అదాని ప్రో మోడీ అనుకుందాం. ఇన్ఫాక్ట్ ఇక్కడ మొన్న డొనాల్డ్ ట్రంప్ గెలిచినప్పుడు కూడా ఆయన కూడా ప్రో క్యాపిటలిస్ట్ కాబట్టి, బిజినెస్ మ్యాన్ కొంచెం అనుకూలంగా సానుకూలంగా ఉంటారు కాబట్టి చాలా పెద్ద పెద్ద ట్వీట్లు అవి వేశారు, రైట్? ఇప్పుడు ఇక్కడ స్టేట్ లో ఉండే కూటమి గవర్నమెంట్ ఎలా ఉంది, బీజేపీతో పొత్తులో ఉంది. సో ఈ పర్టికులర్ కేసు ఇన్ పాయింట్ మీద వేరే విషయాలకు మాట్లాడినంత బహిరంగంగా, అంత గట్టిగా ఈ కేసులో జగన్ గారి మీద వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. అట్లీస్ట్ ఇప్పటివరకు అయితే మాట్లాడలేదు. మొన్న కళ్యాణ్ గారు, అమిత్ షా గారిని కలిసి వచ్చారు. ఇప్పుడేమైనా మాట్లాడతారేమో చూడాలి. ఇప్పటిదాకైతే మాట్లాడలేదు. బికాస్ ఇక్కడ జగన్ గారిని నిలదీస్తే అదాని గారిని నిలదీసినట్టే. ప్లస్ దీనికి అదనంగా ఇంకో పాయింట్ ఉంది. నేను అనుకునేది ఏంటంటే, ఇక్కడ ఎలిగేషన్ చేస్తుంది ఎవరు, అమెరికన్ గవర్నమెంట్. అమెరికన్ కూడా మనం బ్లైండ్ గా నమ్మడానికి ఏం లేదు. వాళ్ళు చెప్పినవన్నీ నిజాలు, వాళ్ళు ఖచ్చితంగా మంచి ఇంటెన్షన్ తో మాట్లాడుతున్నారు అనడానికి ఏం లేదు. ప్రస్తుతానికి కుర్చీ మీద డెమోక్రాట్స్ ఉన్నారు, ఇంకా మారాలి సీటు. వాళ్ళకి అదాని మీద ఎంత కోపం ఉందో మన అందరికీ తెలుసు. సో ఇది ఒక చిన్న రిటర్న్ గిఫ్ట్ లాగా అదాని గారికి మనం చూసుకోవచ్చు, వాళ్ళు కుర్చీ దిగి ట్రంప్ గారికి కుర్చీ ఇచ్చే ముందు. అందుకే దీన్ని చెస్ గేమ్ అంటున్నా. ప్రతి వాళ్ళు మూవ్ చాలా క్యాలిక్యులేటెడ్ గా వేయాలి ఇక్కడ. ఎందుకంటే ఇమీడియట్ రిజల్ట్ కోసం ఒక వ్యక్తిని అంటే ఇంకో
వ్యక్తితో మన సంబంధం పాడవుతుంది. ప్లస్ నిజాలు ఏవి బయటికి కంప్లీట్ గా రాలేదు కాబట్టి ఎవరు ఏది కంప్లీట్ గా మాట్లాడలేని పరిస్థితి. ఫైనల్ గా జగన్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలోకి మనం వద్దాం. ఈయన ప్రెస్ మీట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆయన ఏం చెప్తున్నారు, 2.49 అనేది చాలా మంచి డీల్ మాకు. అది ఇన్ఫాక్ట్ ఏ స్టేట్ గవర్నమెంట్ కైనా, ఎందుకంటే 2.49 ఆ ఫిగర్ అనేది పర్ యూనిట్ పవర్ కాస్ట్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎక్కడ లేదా ఆయన కొన్ని డాక్యుమెంటేషన్ ప్రెజెంట్ చేశారు. హిస్టారికల్ ఈవెంట్. ₹2.49 చీపెస్ట్ రేట్కు ఆంధ్ర రాష్ట్రం ఇన్ని గవర్నమెంట్లు చూసాం, ఇంతమంది ముఖ్యమంత్రులను చూసాం, ఇన్ని ప్రభుత్వాలు చూసాం. ఏ ఒక్కరూ చేయలేనిది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేయగలిగింది. దిస్ ఇస్ హిస్టరీ. అందులోనే యుఎస్ మెన్షన్ స్టేట్ లిస్ట్ ఏదైతే ఉందో ఈ గవర్నమెంట్స్ కి బ్రైబ్స్ ఇచ్చారని, అందులో ఏపీ ఉంది, తమిళనాడు ఉంది, ఇంకా 2-3 స్టేట్స్ ఉన్నాయి. ఆ అదర్ స్టేట్స్ కూడా 2.61, 2.78 ఈ ఫిగర్స్ ఉన్నాయి. కానీ ఈ 2.49 కన్నా తక్కువ అయితే ఏది లేదు. సో ఎగ్జిస్టింగ్ ప్రైస్ కన్నా తక్కువ ఇస్తే నేను తీసుకోవాలి కదా, తక్కువకి తీసుకున్నప్పుడు బ్రైబ్ తీసుకొని మరి ఎందుకు తీసుకుంటా నేను అనే ఒక టోన్ వచ్చినట్టు ఆయన మాట్లాడారు. ప్లస్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ కి సెక్కి సంబంధించిన విషయం. యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ నా టేబుల్ మీదకి ఏ డీల్ వస్తే ఆ డీల్ నాకు కరెక్టా కాదా, నా స్టేట్ వెల్ఫేర్ కరెక్టా కాదా నేను చూస్తాను, దానికన్నా ఎక్కువగా నేనేం ఆలోచించను అని ఆయన అన్నారు. ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ నీకు వేవర్ ఇస్తా ఉన్నాను. 25 ఏళ్లలో నీకు ₹1,00,000 కోట్ల మేరకు నీకు ఆదా అవుతుంది. రైతులకు మంచి చేసే మీ కార్యక్రమంలో మా వంతు కృషిగా మా వంతు తోడ్పాటు మీకు ఇస్తా ఉన్నామని చెప్పి ఇలాంటి లెటర్ వస్తే నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని, ఇలాంటి లెటర్ని ఎవరైనా పక్కన పెడితే, ఇలాంటి లెటర్ మీద యాక్షన్ తీసుకోకపోతే మీరంతా ఏమనిందరు నన్ను. ప్లస్ ఏవైతే కొన్ని న్యూస్ పోర్టల్స్ ఉంటాయో ఆ పోర్టల్స్ ని ఎల్లో మీడియా అంటూ మనందరికీ తెలిసిందే. వీళ్ళు వాళ్ళని ఎల్లో మీడియా అంటారు, వాళ్ళు వీళ్ళని బ్లూ మీడియా అంటారు. బ్లూ అంటారా? ఐ థింక్ సో, బికాస్ నేను ఈ ట్రోల్ జోన్ లోకి వెళ్ళాను. నేను పాలసీ లెవెల్లోనే ఆలోచిస్తా. ఫలానా పేపర్ ఈ ప్రైసింగ్ గురించి రాస్తూ 2.49 కన్నా గుజరాత్ లో ఇంకా తక్కువ కదా అని అంటున్నారు. గుజరాత్ లో 1.66 రూపీస్ కి వచ్చిందని వాళ్ళు అంటున్నారు. కాకపోతే అక్కడ జియోగ్రఫీ డిఫరెంట్ ఉంది, అక్కడ ఎడార్ ఉంటది కదా, సో ఇర్రేడియేషన్ అది కొంచెం ఎక్కువ ఉంటది, దానివల్ల తక్కువ ప్రైస్ కి వాళ్ళు ఉత్పత్తి చేయొచ్చు. మరి కోవిడ్ తర్వాత ప్రైస్ పెరిగింది కదా, దాన్ని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు మీరు? ఇలా డేటా పాయింట్స్ అవి పెట్టి మాట్లాడారు ఆయన. ఇది కొంచెం జూమింగ్ చేసి చూడడానికి మనం కొంచెం వెయిట్ చేయాలి, ఎందుకంటే తక్కువ ప్రైస్ ఆయన చెప్పింది కూడా కరెక్టే. ఇటు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పాయింట్ లో జగన్ గారిని పట్టుకుందాం అంటే ఆయన గట్టిగా క్వశ్చన్ చేస్తే ఒకవేళ నిజంగా ఏమైనా జరిగినా మనకు తెలుస్తుంది. ఇది కాకుండా ఇక్కడ యూఎస్ కూడా ఉంది. ఈ పర్టికులర్ క్వశ్చన్ కి యూఎస్ కూడా ఆన్సర్ చెప్పాలి. హ్యావింగ్ సెడ్ ఆల్ ఆఫ్ దట్, ఈ September 15, 2021 డేట్ ఏదైతే ఉందో దానికి ఎగ్జాక్ట్ 1 month క్రితం ఆగస్ట్ 2nd వీక్ లో అదానీ గారిని ముందు రోజు ఆయన కలిశారు. జగన్ గారికి అదానీ గారికి ఫస్ట్ మీటింగ్ అయింది. ఆ మీటింగ్ గురించి యూఎస్ రిపోర్ట్ లో లేదు, ఈ టీని కూడా ఎక్కడ చెప్పలేదు. బట్ ఆ మీటింగ్ ఇక్కడ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆ మీటింగ్ జరిగిన 1 day తర్వాత గంగవరం, కృష్ణపట్నం పోర్టులు అని 2 పోర్టులు ఉన్నాయి. అందులో ఆంధ్ర హోల్డ్స్ 10.7% షేర్స్. ఈ షేర్స్ అని అదానీ గారికి ట్రాన్స్ఫర్ అయ్యాయి. అరౌండ్ 120 రూపీస్ పర్ షేర్ తరపున 475 crores కి. ఈ నంబర్ సబ్జెక్ట్ టు కరెక్షన్, ఇది కొంచెం ఒక 20-30 రూపీస్ అటు ఇటు ఉండొచ్చు పర్ షేర్, బట్ షేర్లు ట్రాన్స్ఫర్ అవ్వడం అయితే వాస్తవం. సో జగన్ గారు చెప్తున్నట్టు ప్యూర్ మెరిట్ బేస్డ్ అయితే కాదు ఇది. అదానీ గారికి స్పెసిఫిక్ గా వెళ్ళింది. ఆయనకి ఏమైనా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందా, అది ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ని మైండ్ లో పెట్టుకుని ఆయన ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ఎవరైతే కూటమి ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళు బీజేపీ హెడ్స్ తో మాట్లాడి నిజాలు తెలుసుకొని ఈ మ్యాటర్ బహిరంగంగా ప్రజల ముందు పెట్టాలి. జగన్ గారి తప్పైతే జగన్ గారి తప్పని చెప్పాలి, అమెరికా తప్పైతే అమెరికా తప్పని చెప్పాలి. అంతవరకు నేను చెప్దాం అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు ఇష్యూ మీద నా కింద కామెంట్స్ రాయండి. ఈ ఎంటైర్ సిచ్యువేషన్ లో అమెరికా తప్పుందా, హార్డ్ ప్రూఫ్ ఎవిడెన్స్ బయట పెట్టకుండా ఎలిగేషన్స్ వేసి ఇండియాలో మీలో మీరు కొట్టుకోండి అని వదిలేయడానికి అమెరికా సెల్ఫిష్నెస్ మీకు కనబడుతుందా, లేదా జగన్ గారు ఫుల్ గా ట్రాన్స్పరెంట్ గా లేకుండా August 12th మీటింగ్ గురించి చెప్పకుండా ఓన్లీ ఈ పాయింట్స్ మాట్లాడడంలో ఆయన అంతరార్థం ఏంటి? లేదా కళ్యాణ్ గారు గానీ చంద్రబాబు నాయుడు గారు గానీ జనాలకు ఫుల్ ఐడియా ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ పాయింట్ మీద మాట్లాడారు కానీ ఎక్కడ అదానీ గారి ప్రస్తావన తీసుకురాలేదు. ఇంకా వాస్తవాలను రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నాం. వాస్తవాలను వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు అవన్నీ కూడా అధ్యయనం చేసుకొని ఏం చేయాలో చేస్తూనే మళ్ళా మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. నన్ను అడిగితే నిజాలు బయటకు రానంత వరకు మనం ఎవరిని తప్పు పట్టలేం. అది జగన్మోహన్ రెడ్డి గారైనా అదానీ గారైనా. స్పెషల్ అది ఇండియన్ కోర్ట్స్ లో కాదు, అమెరికన్ కోర్ట్స్ లో. ఎందుకంటే వాళ్ళు ఎంత సెల్ఫ్ సెంటర్డ్ ఉంటారో మనందరికీ తెలుసు. దట్స్ ఎ ఫ్యాక్ట్. సో మనం ఆన్సర్స్ అడగాలి, నిజాలు మాట్లాడాలి, సమాధానం వచ్చేదాకా వెయిట్ చేయాలి. అంతవరకు మనం చేయగలుగుతాం. ఏమంటారు మీరు? అండ్ ఈ ఎంటైర్ ఆడియల్ మీద ఐ మేడ్ అన్ అదర్ వీడియో. అసలు ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది చాలా కాంప్రహెన్సివ్ గా చెప్పాను నేను. ఆ పర్టికులర్ వీడియోలో ఒకసారి మీరు చూడండి, ఈ టాపిక్ మీద ఇంకా క్లారిటీ వస్తుంది. అండ్ మీరు ఇక్కడి వరకు నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని లాక్కట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఇంపార్టెంట్ టాపిక్స్ మీద న్యూట్రల్ గా ఉంటూ 2 sides మాట్లాడడం చాలా ఇంపార్టెంట్. నేను అది చేయడానికి ప్రయత్నిస్తాను. ఏవైనా నేను మాట్లాడే దాంట్లో మీరు ఇంకా ఏదైనా యాడ్ చేద్దాం అనుకున్నా నిర్మోహమాటంగా కింద కామెంట్స్ రాయండి. నేను కూడా చూసి తెలుసుకుందాం అనుకుంటున్నాను. నేను ఏదైనా పాయింట్ మిస్ అయి ఉన్నా లేదా ఏమైనా తప్పు మాట్లాడున్నా, ఎందుకంటే నేను కూడా మనిషినే. అక్కడక్కడ ఏదైనా ఒక మాట అటు ఇటు మాట్లాడి ఉండొచ్చు.
మాట్లాడుంటే ముందుగానే క్షమాపణ అడుగుతున్నా. బట్ నాకు తెలిసినంత వరకు నిజాన్ని భయపడకుండా మాట్లాడగలగాలి. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అండ్ నాతో ఇంకా కనెక్ట్ అవుదాం అనుకుంటే, నా గురించి ఇంకా తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ పేరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు కనెక్ట్ విత్ మీ. అండ్ మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. రీసెంట్ గా ఆర్జీవి గారి ఇన్సిడెంట్ గురించి ఒక వీడియో చేశాను. దట్ వీడియో ఇస్ హియర్. అండ్ అనదర్ వీడియో ఈ అదానీ ఇన్సిడెంట్ మీద ఫస్ట్ నేను వీడియో చేశాను. నేను ఇందాక కూడా చెప్పా చూడమని. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే మాట మీద ఉంటా నేను. మనందరం కలిసి ఎదగాలి, కలిసి పెరగాలి. లెట్ us all rise together. Rise above political myopia. Rise above selfishness. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ.